Yeah, dear students, now you are seeing Maths 1A. Maths 1A la 7 marks questions la Maths 1A 7 marks questions la question number 4 చూస్తున్నామమ్మా. So 1, 2, 3, 4 questions are very very important. 1, 2, 3, 4 questions are very very important. ఓకేనమ్మా. సో కంపల్సరీ మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా. లెట్ us see here. Let f from a to b ఒక ఫంక్షన్ ఇచ్చాడు. a to b అని ఫంక్షన్ ఇచ్చాడు అంతే. f from a to b అనేది ఒక ఫంక్షన్ అమ్మా. f from a to b అనేది ఒక ఫంక్షన్. ఓకేనా. IA అండ్ IBB ఐడెంటిటీ ఫంక్షన్స్ క్వశ్చన్లో ఇచ్చాడు. IA అండ్ IBB ఐడెంటిటీ ఫంక్షన్స్ ఆన్ A అండ్ B రెస్పెక్టివ్లీ. దెన్ షో దట్ ఏమని ప్రూవ్ చేయమంటున్నాడమ్మా. ఎఫ్ సర్కిల్ IA ఈక్వల్ టు ఎఫ్ అంటే ఎఫ్ సర్కిల్ IA తీసుకున్న ఎఫ్ఏ రావాలి, IB సర్కిల్ ఎఫ్ తీసుకున్న ఎఫ్ఏ రావాలి. అంటే ఇది తీసుకున్న ఇదే రావాలి, ఇది తీసుకున్న ఇదే రావాలి. ఓకేనా. ఎఫ్ అని ప్రూవ్ చేయాలి మనం. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్, వెరీ ఈజీ అమ్మ. ఏం లేదు, చాలా సింపుల్. చూడండి, చిన్న క్వశ్చన్ 7 మార్క్స్ కింద రావచ్చు. ఎలా స్టార్ట్ చేస్తాం. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఫంక్షన్ ఇచ్చాడు వాడు. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి సింపుల్ ఇచ్చాడు కాబట్టి ఫంక్షన్, అది ఫంక్షన్. ఓకే. నెక్స్ట్ IA ఫ్రమ్ ఏ టు ఏ ఈజ్ ఐడెంటిటీ కదా. IA ఫ్రమ్ ఏ టు ఏ ఈజ్ ఐడెంటిటీ. నెక్స్ట్ IB ఫ్రమ్ B టు బి ఈజ్ ఐడెంటిటీ ఇచ్చాడు క్వశ్చన్లో. ఈ 3 కూడా క్వశ్చన్లో ఇచ్చాడు. క్వశ్చన్లోకి వెళ్ళే రాస్తున్నాము. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఫంక్షన్, IA ఏ టు ఏ ఈజ్ ఐడెంటిటీ, IB ఫ్రమ్ B టు B ఈజ్ ఐడెంటిటీ. ఇది క్వశ్చన్లోకి వెళ్ళి రాసాము. రైట్. మరి ఏం ప్రూవ్ చేయాలన్నాడు చూడండి. ఇక్కడ ఏం ప్రూవ్ చేయమన్నాడమ్మా. ఎఫ్ సర్కిల్ IA తీసుకుంటే ఏం రావాలి, ఎఫ్ రావాలి. ఎఫ్ సర్కిల్ IA తీసుకుంటే ఏం రావాలి, ఎఫ్ రావాలి. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎలా స్టార్ట్ చేస్తున్నాం. ఎఫ్ సర్కిల్ IA ఆఫ్ ఏ తీసుకున్నాం. అక్కడ IA ఉంది కాబట్టి ఏతో స్టార్ట్ చేద్దాం అంతే. ఓకేనా. ఎఫ్ సర్కిల్ IA ఆఫ్ ఏ, ఎఫ్ సర్కిల్ IA ఆఫ్ ఏతో స్టార్ట్ చేస్తున్నాం. మరి ఇక్కడ ఏమవుతుందమ్మా, ఈ సర్కిల్ తీసేస్తే ఆఫ్ అని తెలుసు కదా మనకు, ఆఫ్ అని రాసుకోవచ్చు. రైట్. నౌ ఎఫ్ ఆఫ్ I ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ I ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ I ఆఫ్ ఏ. I ఆఫ్ ఏ అంటే ఐడెంటిటీ కదా. I ఆఫ్ ఏ అంటే ఐడెంటిటీ అంటే ఏది ఉంటే అదే వస్తుంది కదా. I ఆఫ్ ఏ అంటే ఏనే, I ఆఫ్ ఏ అంటే ఏనేనమ్మా. I ఆఫ్ ఏ అంటే ఏనే, అదే ఐడెంటిటీ ఫంక్షన్ యొక్క డెఫినేషన్. సో మనకేమొచ్చింది, ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏని మనం సింపుల్గా ఎఫ్ కూడా రాసుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ ఏని సింపుల్గా మనం ఎఫ్ కూడా రాసుకోవచ్చు. సో మనం ఏం ప్రూవ్ చేసినాం ఇక్కడ, ఎఫ్ సర్కిల్ IA ఆఫ్ ఏని మనం ఎఫ్ అని ప్రూవ్ చేసినాం. అదే కదా క్వశ్చన్ ఇక్కడ. ఎఫ్ సర్కిల్ IAని ఏమని ప్రూవ్ చేయాలి, ఎఫ్ అని. సో అదే మనం ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఏనమ్మా. ఓకే. రైట్. ఫస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, IB సర్కిల్ ఎఫ్, IB సర్కిల్ ఎఫ్ని ఏమని ప్రూవ్ చేయాలి, ఎఫ్. సో ఎలా స్టార్ట్ చేస్తాం చూడండి. ఓకే. IB సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏతో స్టార్ట్ చేస్తాం. IB సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏతో స్టార్ట్ చేస్తాం. ఓకేనమ్మా. రైట్. ఓకే. సో నౌ చూడండి ఇక్కడ చూడండి. IB సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ. IB సర్కిల్ అంటే ఏంటిదమ్మా, ఆఫ్. IB ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. మరి IB ఏమంటుందో ఇక్కడ లోబట్ ఏది ఉంటే అదే కదా వచ్చేది. మళ్ళీ IB అంటే అదే కదా ఐడెంటిటీ ఫంక్షన్. ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఏంటమ్మా, ఏది తీసుకుంటే అదే రావాలి, ఏది తీసుకుంటే అదే రావాలి. చూడండి ఇక్కడ కూడా ఇక్కడ IA ఆఫ్ ఏ, ఏ తీసుకుంటే ఏనే వచ్చింది, ఏ తీసుకుంటే ఏనే, అట్లా అనమాట. ఓకేనా. సో IB ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఏనే. IB ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏందమ్మా, ఎఫ్ ఆఫ్ ఏనే. ఎఫ్ ఆఫ్ ఏని మళ్ళీ ఏం రాయొచ్చు, ఎఫ్ రాయొచ్చు. ఎఫ్ ఆఫ్ ఏని ఏం రాయొచ్చు అమ్మా, ఎఫ్ రాయొచ్చు. సో IB ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏని సింపుల్గా మనం ఎఫ్గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం చేసినాం, IB సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ తీసుకొని మనం ఏం ప్రూవ్ చేసినాం, ఎఫ్ అని ప్రూవ్ చేసినాం. సో ఇది కూడా ఎఫ్ఏ. సో దేర్ ఫోర్ ఏం రాయొచ్చమ్మా, ఎఫ్ సర్కిల్ IA ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు IB సర్కిల్ ఎఫ్, హెన్స్ ప్రూవ్డ్. సో ఇది మన క్వశ్చన్ నెంబర్ 4. దిస్ ఈజ్ వాట్ అవర్ క్వశ్చన్ నెంబర్ 4. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్.